నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతులు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. మానవత్వం లేనివాళ్ళు, సంస్కారం లేనివాళ్ళు, నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతులు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. మానవత్వం లేనివాళ్ళు, సంస్కారం లేనివాళ్ళు, నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతులు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. அந்த கூபம்னா பாழடைஞ்ச இருட்டான கிணத்துல தள்ளி மிருகங்களை விட்டு சித்திரவதை பண்றது. துரோகம் பண்றவா, கொலை செய்யறவா, மத்த உயிரை மதிக்காதவாளுக்கு இந்த தண்டனை. கும்பி பார்க்குமா? இது எல்லாரும் கேள்விப்பட்ட தண்டனை தான். என்ன கொப்பரையில போட்டு வாட்டுறது. My God. தன்னோட சுயநலத்துக்காக ஜீவன்களை கொடுமைப்படுத்துறவாளுக்கு கொடுக்கிற தண்டனை. மிருகின ஜம்போனா, கிருமி போஜனம்னா, இது ஒரு மாதிரி ஸ்லோ டெத். ரத்தம் உறிஞ்சிற பூச்சிக்களை விட்டு கடிக்க வைக்கிறது. మానవత్వం లేనివాళ్ళు, సంస్కారం లేనివాళ్ళు, నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతులు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు.